Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy and weight gaining recipe. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి 15 మిల్ మేకర్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వేడి నీళ్లు వేసి 5 minutes పాటు నానబెట్టుకోవాలి. 5 minutes తర్వాత ఇవి ఇలా నాని మెత్తగా అయి ఉబ్బుతాయి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 tablespoons రైస్ తీసుకొని 2 times బాగా వాష్ చేసుకోవాలి. వీటిలో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ క్యారెట్ని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ టమాటో కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. మీ దగ్గర స్టీల్ కుక్కర్ ఉంటే స్టీల్ కుక్కరే వాడండి. దీంట్లోకి 1 tablespoon గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ తురుము కూడా వేసుకొని 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ని, లంగ్స్ని, కిడ్నీస్ని హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ని, హెయిర్ని, ఐస్ని అండ్ లివర్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. 2 minutes తర్వాత టమాటో ముక్కలను కూడా వేసుకొని మరొక 2 minutes ఫ్రై చేసుకోవాలి. టమాటోలో విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ K ఉన్నాయి. ఇవి బేబీ బోన్స్ ని స్ట్రెంథెన్ చేస్తాయి. అలాగే బేబీ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మిల్ మేకర్ కూడా వేసుకొని 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచింది. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బేబీని ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంకా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది ఇంకా టమ్మీ ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా తీసుకొని వేసుకొని మిక్స్ చేసి ఒక గ్లాస్లోకి సగం కంటే ఎక్కువ వాటర్ని తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. 6 months to 1 year బేబీకి అయితే 1 glass వాటర్ వేసుకోండి. ఎందుకంటే సాఫ్ట్గా కుక్ చేసి పేస్ట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. 6 months to 1 year బేబీకి అయితే ఇది స్కిప్ చేయండి. 1 year అబోవ్ బేబీస్కి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 4 whistles వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 whistles తర్వాత ఇది ఇలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని వీక్లీ 2 or 3 times వరకు బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.